హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ దీపావళి. మేమైతే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా రిలేటివ్స్తోని, బాబాయ్, పిన్ని అందరితో, తమ్ముళ్ళతో, శుభ్రంగా పిల్లలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము. అసలు నార్మల్గా లేదు దీపావళి. ఎవ్రీ ఇయర్ ఇలాగే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. నాకైతే క్రాకర్స్ అంటే చిరాకు, కానీ మా ఆయనకు బాగా ఇష్టం. సో వాళ్ళకి కాలిస్తూ ఉంటే నేను ఏదో జస్ట్ వీడియోస్కి, ఫొటోస్కి పోజ్ ఇచ్చాను అంతే. సో ఈరోజు వర్కౌట్స్కి వచ్చేస్తే నేను ఫెస్టివల్స్ అయినా సరే, లేకపోతే నాకు పీరియడ్స్ అయినా, బాగోకపోయినా, ఏమైనా నేనైతే వర్కౌట్స్ అయితే ఆపనబ్బా. సో ఇవి చూసారు కదా, నేను వర్కౌట్స్ చేసుకున్నాక అన్నీ చేసిన ఐటమ్స్, లడ్డూలు, బాదుషాలు, ఇంకా కర్రీస్, ఇంకా మురుకులు అన్నీ చేశాను. సో అయినా కూడా నేను తినేదైతే రవ్వనే. రవ్వ కర్రీస్ తిన్నాను. స్వీట్స్ అస్సలు ముట్టుకోలేదు కూడా, జస్ట్ అలా టేస్ట్ చూశాను అంతే. అండ్ ఇప్పుడు వర్కౌట్స్లోకి వచ్చేద్దాము. వర్కౌట్స్ వచ్చి ఈరోజు మనం 30 మినిట్స్ ఫ్యాట్ బర్నింగ్ హిట్ వర్కౌట్ చేయబోతున్నాము. సో ఫస్ట్ వార్మప్స్తో స్టార్ట్ చేశాను. నేనైతే వార్మప్స్ ఒక 15 మినిట్స్ అలా చేసేస్తాను. సో చేసేసాక ఇప్పుడు మీకోసం స్టార్ట్. ఇప్పుడు మనం జంపింగ్ జాక్స్తో స్టార్ట్ చేస్తున్నాము. ప్రతిదీ ఒక్కొక్క సెట్ని 3 టైమ్స్ రిపీట్ చేద్దాము. సో జంపింగ్ జాక్స్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. చేస్తూనే ఉండండి జంపింగ్ జాక్స్. స్టాప్. ఇప్పుడు సైడ్ బెండ్స్ మ్యాక్సిమం ఎంతవరకు సైడ్కి రీచ్ అవ్వగలిగితే అంతవరకు రీచ్ అవ్వండి. చెప్పాను కదా, నేనైతే ఫెస్టివల్ డేస్ అయినా సరే ఫస్ట్ నా వర్కౌట్స్ తొందరగా ఫినిష్ చేసేసుకున్నాక మిగతా పనులన్నీ ఫటాఫట్ పని తొందరగా చేసుకుంటాను. నా పనులు అసలు డిలే అయ్యే సమస్య లేదు. నేను అంత స్పీడ్ అంతే. అసలు మీరు నమ్మరు, ఇవన్నీ కూడా నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా మార్నింగ్ నేను వర్కౌట్స్ అయిపోయాక స్నానం చేసుకొని శుభ్రంగాని కూర్చొని స్టార్ట్ చేస్తే అన్నీ అయ్యేసరికి నాకు 12 అయ్యింది అంతే. సో ఈ మాత్రం గ్యాప్లోనే మొత్తం అన్నీ కవర్ చేసాను. సో అలా ఉంటుందన్నమాట నా పనులు. చాలా ఓవర్ స్పీడ్గా చేస్తాను. నాకు ఇంకెవరు పక్కకు వచ్చినా సరే నాకు నచ్చదు. నా ఒక్కదాన్ని శుభ్రంగా కూర్చొని చేసేసుకుంటాను. సో ఇవి హైనీ జంప్స్ చేయండి. మ్యాక్సిమం బట్ కిక్, ఇది బట్కి కిక్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు కిక్ చేయండి. మీరు ఈ టైప్ ఆఫ్ వర్కౌట్స్ మీరు వీక్లీ ఒక థ్రైస్ చేసినా చాలా సివియర్గా ఉంటుంది. మీకు మొత్తం అంతా కూడా మంచి వర్కౌట్ అవుతుంది. సో ఇలాంటివి అట్లీస్ట్ 3 టైమ్స్ చేయడానికి చూడండి వీక్కి. అండ్ హై లెగ్ రైజెస్, మ్యాక్సిమం లెగ్ని రైజ్ చేయండి, హ్యాండ్తో టచ్ చేయండి. ఈ హిట్ వర్కౌట్స్లోని మీరు బ్రేక్స్ అస్సలు తీసుకోకూడదు. బ్రేక్ ఎక్కువ తీసుకుంటే మనకి చల్లబడిపోతాము. సో ఆ చల్లబడకుండా అలాగా ఆ హిట్ అంటే ఆ ఫ్లోలో అలాగా కంటిన్యూ అయిపోతూ ఉండాలన్నమాట. మధ్యలో మహా అయితే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్సే గ్యాప్. సో ఇవి లంచెస్ చేసినట్టుగానే హ్యాండ్స్ మ్యాక్సిమం అలా రేస్ చేస్తుంటే ఆర్మ్స్కి మంచి వర్కౌట్ అవుతుంది, అండర్ ఆర్మ్స్కి అన్నిటికి. సో వార్మప్స్లో మీరు ఎక్కువ రిపిటేషన్స్ ఏమి ఉండవు. తర్వాత మెయిన్ కోర్కి వచ్చాక మనకి రిపిటేషన్స్తో స్టార్ట్ చేద్దాము. ఏంటంటే ఇప్పుడు కాళ్ళు చేతులు అన్నీ కూడా ఫుల్గా మనం నెక్స్ట్ కోర్ వర్కౌట్కి రెడీగా పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇదంతా ఇప్పుడు మెయిన్ కోర్స్కి ఎంటర్ అవుతున్నాము. తినే ముందు మెయిన్ కోర్స్కి ఎంటర్ అవుతాం కదా, అలాగా కమాన్ చేయండి. సైడ్కి అలాగా హైనీ రైజెస్ సైడ్కి వెళ్తూ ఉండాలి. వన్ సైడ్ అయిపోయాక అదర్ సైడ్ బట్ కిక్స్. వన్ సైడ్ హైనీ రైజెస్, వన్ సైడ్ ఏమని బట్ కిక్స్. నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. హైనీ రైజెస్, బట్ కిక్స్, హైనీ రైజెస్, బట్ కిక్స్. స్టాప్. కొంచెం అలాగా బ్రీత్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 3 రిపిటేషన్స్ చేయాలి. సో సెకండ్ రిపిటేషన్ అనమాట. హైనీ రైజెస్, బట్ కిక్స్.
high knee raises, butt kicks. One side knee raises, one side butt kicks. దీనివల్ల కార్డియో చాలా అంటే చాలా బాగా అవుతుంది. సో మ్యాక్సిమం నేను చెప్పే వరకు చేస్తూనే ఉండండి, ఎక్కడ ఆపొద్దు. స్టాప్. సో మీరు చేసేటప్పుడు కూడా మరీ ఆయాసం వస్తే కొంచెం స్లోగా చేస్తూ ఉండండి, అంతేగాని ఆపొద్దు. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్. హై నీ రైజెస్, బట్ కిక్స్. హై నీ రైజెస్, బట్ కిక్స్. చేయండి చేస్తూనే ఉండండి, అలా కంటిన్యూ అవ్వాలి, అసలు ఎక్కడ ఆగద్దు. మనకి ఎంత ఆయాసం వస్తే లోపల అంత బాగా మన ఫ్యాట్ బర్న్ అవుతున్నట్టు. సో కొంచెం ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే కష్టపడాలి. స్టాప్. రిలాక్స్ అవ్వండి. మ్యాక్సిమం బ్రీత్ ఈ గ్యాప్లో మనం తీసేసుకోవాలి. సో ఒక్క 10 సెకండ్స్, ఎక్కువ వద్దు. మనకి మొత్తం హీట్ చల్లారిపోయే లోపల చేయాలి. మళ్ళీ స్టార్ట్. హ్యాండ్ రైజెస్ చేస్తూ లెగ్ రైజెస్ ఆల్టర్నేట్గా చేస్తుండాలి. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. స్టాప్. బ్రీత్ తీసుకున్నారా బాగా? మళ్ళీ స్టార్ట్ చేద్దామా? రెడీ? లెట్స్ గో. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. స్టాప్. చాలా బాగా చేశారు. ఇంకొక రౌండ్ చేసేద్దాం. బ్రీత్ బాగా తీసుకోండి. ఎస్, యూ కెన్ డూ ఇట్. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Yes, we did it. Stop. కొంచెం అలా వెళ్ళి వాటర్ ఒక్క సిప్ చేసేసి వచ్చేయండి. బ్యాక్ వచ్చాక ఇప్పుడు మనం క్రికెట్ ఆడుకుందాం. గ్రౌండ్ లేకుండా క్రికెట్ ఆడిస్తాను మీతో ఇప్పుడు. చూడండి, ఇప్పుడు ఇలా చూసారు కదా. స్టార్ట్. బ్యాటింగ్ వెనక్కి చేయాలి, ఫ్రంట్కి కాదు, వెనక్కి చేస్తూనే ఉండండి. వన్ సైడ్ తర్వాత అదర్ సైడ్, వన్ సైడ్ అదర్ సైడ్. ఆ లెగ్ వెనక్కి వెళ్ళాలి, గ్రౌండ్కి మటుకు టచ్ అవ్వకూడదు. 1 2 1 2 1 2 1 2 1 2. డన్. కొంచెం గ్యాప్ తీసుకొని బ్రీత్ తీసుకొని మళ్ళీ సెకండ్ రౌండ్. ఆ గ్యాప్లో కూడా ఖాళీగా ఉండకుండా ఇలాగ చేయండి. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Yes, done.
ఇంకా లాస్ట్ స్టెప్, బ్రీత్ బాగా తీసుకోండి. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1. Yes, done. బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొక సెట్ చేద్దాం. బ్రీత్ బాగా తీసుకోండి. ఇంచ్ వార్మ్ చేసి మౌంటైన్ క్లైంబర్స్, మళ్ళీ లేచి మళ్ళీ ఇంచ్ వార్మ్ మౌంటైన్ క్లైంబర్స్. 1 2 3 4 ఇంచ్ వార్మ్, మళ్ళీ ఇంచ్ వార్మ్ మౌంటైన్ క్లైంబర్స్. 1 2 3 4 మళ్ళీ ఇంచ్ వార్మ్ మౌంటైన్ క్లైంబర్స్. 1 2 3 4. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఈ రెస్ట్లో కూడా అలా ఖాళీగా ఉండకుండా ఇలా ఏదో ట్యాప్ చేస్తూని ఏదో ఒకటి చేయండి. మళ్ళీ స్టార్ట్. ఇంచ్ వార్మ్ మౌంటైన్ క్లైంబర్స్, ఇంచ్ వార్మ్ మౌంటైన్ క్లైంబర్స్, ఇంచ్ వార్మ్ మౌంటైన్ క్లైంబర్స్. మనం మన వెయిట్ని జయించాలి అంటే ఇంత కష్టం పడాల్సిందే, తప్పదు. రోజులో 1 గంట కష్టపడితే అసలు తర్వాత అంతా సుఖమే తెలుసా. మన బాడీకి ఎంత బాగుంటుందో, ఏ పనైనా చాలా ఈజీగా చేయగలం మనం. సో మళ్ళీ ఇంకో రెప్ చేద్దాం. ఇంచ్ వార్మ్ మౌంటైన్ క్లైంబర్స్. తినడానికైతే రెడీగా ఉంటాము, ఎనీ టైం తినేయచ్చు అన్న. వర్కౌట్ చేయాలి అంటే మాత్రం రోజంతట్లో ఒక 10 నిమిషాలు దొరకాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. కానీ ఒక్క 10 నిమిషాలు మంది కాదు అనుకొని ఇలాంటి హిట్ వర్కౌట్ ఒకసారి చేసి చూడండి. అస్సలు స్టార్ట్ చేయలేని వాళ్ళు ఒక్క 10 నిమిషాలు స్టార్ట్ చేసి చూడండి. అస్సలు మాకు టైం ఉండట్లేదు అనేవాళ్ళు ఒక్క హిట్ వర్కౌట్ 10 మినిట్స్, నావి వీడియోస్ చాలా ఉన్నాయి 10 మినిట్ వర్కౌట్స్. అదొకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. అది ఒక్కటి చేసినా చాలు, 10 మినిట్స్ చేసినా బాగుంటుంది. ఇంకొక రెప్ స్క్వాట్ చేసి జంప్ చేయాలి. స్క్వాట్ చేసి జంప్, స్క్వాట్ 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 జంప్. ఓకే, డన్. కొంచెం బ్రీత్ తీసుకొని మళ్ళీ చేద్దాం. డైలీ 1 అరగంట మంది కాదు అనుకొని మన బాడీ కోసం టైం స్పెండ్ చేయాలి. స్క్వాట్ జంప్, 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 స్క్వాట్ జంప్. డన్. ఇంకొక రిపిటేషన్ ఉంది. చేయండి. ఎంత హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్స్ అంత బాగుంటాయి. సక్సెస్ ఎప్పుడు అవ్వాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి. స్క్వాట్ జంప్, 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 స్క్వాట్
jump, squat, jump, squat, jump, squat, jump. Yes, we did it. Take a deep breath. బాగా బ్రీత్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా సివియర్గా ఉంటాయి. కమాన్. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్, 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 ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. జాగర్స్ ఇన్ అండ్ అవుట్, ఇన్ 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 అవుట్. డన్. ఇంకో రెప్ చేద్దాం. ఇన్ అవుట్, 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 in out, 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 in out. Done. We are done. ఇంకొక రెప్ చేసేద్దాం. అసలు యాక్చువల్లీ ఈ ఇన్ అండ్ అవుట్ జాగర్స్ ఇవి కొంచెం బెండ్ అయ్యి చేయాలి. నాకు కొంచెం పీరియడ్స్ నుంచి నేను ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్ స్టార్ట్ చేయండి. పీరియడ్స్ వల్ల నేను కొంచెం లో ఇంటెన్సిటీ చేశాను. లేదు అంటే ఇంకా బెండ్ అయ్యి చేసేదాన్ని. ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్ చేస్తూనే ఉండండి. నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. కమాన్, కమాన్. చెయ్యాలి, చెయ్యాలి, చేయాలి. ఇంకా బెండ్ అవ్వాలి. నేను బెండ్ అయిన దానికన్నా ఇంకా చాలా బెండ్ అవ్వండి. మనం మన హెల్త్ కండిషన్ బట్టి మనం మన వర్కౌట్ని మోడిఫై చేసుకుంటూ ఉండాలి. అంతేగాని పూర్తిగా మానేయకూడదు. నాకైతే పీరియడ్స్లో కూడా అలా చేసేయడం వల్ల నాకు అలవాటు అయిపోయింది. నేను చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా. సో పీరియడ్స్ టైంలో మీరు ఇలాగే హిట్లు కొట్టండి అని నేను చెప్పను, కానీ చూసుకోండి. మీరు చేయగలిగితే లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయండి, మంచిది. కమాన్. ఇది ఒక రెప్. ఇన్ అండ్ అవుట్ చేసి పైకి బట్ కిక్ చేయాలి. ప్లాంక్ పొజిషన్లో ఉండి ఇన్ అండ్ అవుట్ చేసి బట్ కిక్, ఇన్ అండ్ అవుట్, బట్ కిక్, ఇన్ అవుట్, బట్ కిక్, ఇన్ అవుట్, బట్ కిక్. స్టాప్. మళ్ళీ ఇంకో రెప్ చేద్దాం. ఇవి హిట్లు అంటే ఇంతే, అసలు గ్యాప్స్ ఉండవు, అలా వెళ్ళిపోతూ ఉండాలంతే. జస్ట్ బ్రీత్ తీసుకోవడం మాత్రమే మధ్యలో. రెస్ట్ తీసుకునే టైం కూడా ఉండదు. కమాన్. ఇన్ అవుట్, ఇన్ అవుట్, బట్ కిక్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, బట్ కిక్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, బట్ కిక్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, బట్ కిక్. 3 times ఇన్ అండ్ అవుట్ చేసి తర్వాత బట్ కిక్, 3 times ఇన్ అండ్ అవుట్ చేసి బట్ కిక్, 3 times ఇన్ అండ్ అవుట్ చేసి బట్ కిక్. మ్యాక్సిమం బట్కి టచ్ అవ్వాలి, అప్పుడే మీకు ప్రెషర్ అంతా బిల్డప్ అవుతుంది. స్టాప్. ఓకే, బాగా బ్రీత్ తీసుకోండి. ఇంకొక రెప్ ఉంది, చేసేద్దాం. మీరు చేయగలరు. రెస్ట్ అయితే తీసుకోవద్దు, జస్ట్ బ్రీత్ మాత్రమే తీసుకోండి. మీకు ఓకే అనిపించాక బ్రీత్ తీసుకున్నాక స్టార్ట్. కమాన్. చేయాలి, చేయాలి, చేయాలి. మీరు చేయగలరు, నాకు తెలుసు. నాకన్నా బాగా చేస్తారు మీరు. నేను ఇంకా అలా ఇలా చేస్తాను, మీరు నాకన్నా బాగా చేయగలరు. కమాన్, చేయండి. మీ వల్ల అవుతుంది. కమాన్. ఇంకా ఇంకా. లాస్ట్, 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 లాస్ట్. అయిపోయింది. స్టాప్. బాగా బ్రీత్ తీసుకోండి. లేవండి. ఇప్పుడు మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్ ఉంది. బ్రీత్ మ్యాక్సిమం తీసుకోండి ఈ టైంలోనే. నెక్స్ట్ అసలు బీభత్సంగా ఉంటుంది. వాటర్ బ్రేక్ కావాలంటే తీసుకొని ఆ వాటర్ బాటిల్ అలా తెచ్చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాటిల్తో ఒక ఎక్సర్సైజ్ చేస్తాం. సో సెమీ సర్కిల్ లాగా దాని చుట్టూ
ఇలాగా లెగ్ రైజెస్ చేస్తూ తిరగాలి. బాటిల్ చుట్టూ ఇలా సెమీ సర్కిల్, ఇంకా పూర్తి రౌండ్ చేయొద్దు. వన్ సైడ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, వన్ సైడ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. బాటిల్ని తంతూ ఉన్నట్టు, కానీ బాటిల్ టచ్ అవ్వకూడదు. కిక్ చేయండి, మ్యాక్సిమం కిక్ చేయండి, కానీ బాటిల్ టచ్ అవ్వకూడదు. ఓకే, సెమీ సర్కిల్గానే చేయాలి. స్టాప్. మళ్ళీ ఇంకో రెప్ చేద్దాం. సెకండ్ వన్. స్టార్ట్. రౌండ్ అప్ చేయాలి, ఫుల్ రౌండ్ కాదు, సెమీ సర్కిల్లోనే చేయాలి. లెగ్స్ అలా ముందుకంటూ ఉండాలి, మనం ఊరికనే తిరిగేయద్దు. వన్ ఆఫ్టర్ వన్ అలాగా రేస్ చేస్తూ కిక్కింగ్ చేస్తున్నట్టుగా చేయాలి. డన్. ఇంకొకటి ఉంది, మీరు చేయగలరు, నాకు తెలుసు. మీలో ఆ కసి, పట్టుదల అన్నీ నాకు కనిపిస్తున్నాయి. నేను చూస్తున్నాను మిమ్మల్ని, మీరు చేయగలరు. కమాన్, చేయండి. స్టార్ట్. చేస్తూనే ఉండండి, నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్. వర్కౌట్స్ విషయంలో మనం మొనార్క్ అయిపోవాలి. మన మాట మనమే వినకూడదు. చేసుకెళ్ళిపోతూ ఉండాలి, దూసుకెళ్ళిపోదాం, కలిసి సాగిద్దాం. స్టాప్. డన్. బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి, కావాలంటే ఒక సిప్ చేసి రండి. జస్ట్ అలా కొంచెం బ్రీత్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బీభత్సమైన వర్కౌట్ ఉంటుంది, రెడీగా ఉండండి. ఇప్పుడు మోకాలతోని చిన్నపిల్లలు కూర్చుంటారు కదా, పాక్కి వెళ్తారు కదా, అలాగా సైడ్కి పాక్కి వెళ్ళండి. మ్యాక్సిమం నీ బెండ్ అవ్వాలి. నేను బెండ్ చేసిన దానికన్నా ఇంకా బెండ్ అయితే ఇంకా మంచిది. నేను చెప్పాను కదా, పీరియడ్స్ వల్ల నేను మరీ ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. సో ఇంకా బెండ్ చేస్తే ఇంకా ప్రెషర్ బాగుంటుంది పొట్టకి. సో ఇలాగా అటు వెళ్ళడం, ఇటు రావడం, అటు వెళ్ళాలి, ఇటు రావాలి. స్టాప్. ఇంకొక రెప్ చేద్దాం. బ్రీత్ బాగా తీసుకోండి. స్టార్ట్. మళ్ళీ రావాలి. అగైన్. కమ్ బ్యాక్. మళ్ళీ వెళ్ళండి. ఎస్. స్టాప్. మళ్ళీ ఇంకొక రిపిటేషన్ చేసేద్దాం. ఓన్లీ వన్ రెప్. ఇది అయిపోతే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము. చూసారా స్వెట్ అసలు ఎలా పడుతుంది? నాకైతే అసలు ఆ మ్యాట్ మొత్తం తడిసిపోతుంది చెమటకారి. కమాన్ కమాన్, స్టార్ట్. కమ్ కమ్ కమ్, మీరు చేయగలరు, నాకు తెలుసు. నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి అంతే. కమాన్ కమాన్, చేయండి చేయండి, ఇంకా బాగా చేయండి. నీ మ్యాక్సిమం అది చూడండి. నేను అలా లిఫ్ట్ చేస్తాను, మీరైతే లిఫ్ట్ చేయొద్దు అలాగా. ఇంకొంచెం బెండ్ చేయాలి. ఓపిక బాగా తగ్గిపోద్ది, కానీ ఓపిక తెచ్చుకొని చేయాలి. అయిపోయింది. డన్. గుడ్ జాబ్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెట్. బ్రీత్ బాగా తీసుకోండి లోపు. మ్యాక్సిమం బ్రీత్ తీసుకున్నాక నెక్స్ట్ రౌండ్కి వెళ్దాము. ఇప్పుడు బర్పీస్ చేయాలి. వన్ సైడ్ చేసాక మళ్ళీ అదర్ సైడ్ టర్న్ అయ్యి మళ్ళీ ఇంకో బర్పీ, మళ్ళీ సైడ్ టర్న్ అవ్వండి, ఇంకో బర్పీ, అలా టర్న్ అవుతూ చేయాలి. స్టార్ట్. కమాన్, చేయండి చేయండి. బర్పీ చేసి
టర్న్ అవ్వాలి. మళ్ళీ అదర్ సైడ్ బర్పీ టర్న్, బర్పీ టర్న్, బర్పీ టర్న్, బర్పీ టర్న్, బర్పీ బ్రేక్. Come on, start. Burpee, turn. Burpee, turn. Burpee, turn. Burpee, turn. Burpee, turn. కొంచెం బ్రేక్ తీసుకోండి, బ్రీత్ తీసుకొని బాగా. బ్రేక్స్ ఏమి ఉండవు, జస్ట్ బ్రీత్ కోసమే. మీరు కొంచెం ఆ బ్రీత్ తీసేసుకుని ఓకే అనుకున్నాక వెంటనే మూవ్ ఆన్ అయిపోవాలి. కమాన్, బర్పీ టర్న్, బర్పీ టర్న్, బర్పీ టర్న్. కాళ్ళు మామూలుగా లాగు, నాకు తెలుసు చాలా పెయిన్ వస్తుంది, అయినా కూడా చేయండి. జుమ్ జుమ్ అని లాగుతూనే ఉంటాయి, అయినా చేయాలి. బర్పీ టర్న్, బర్పీ టర్న్. డన్. మీరు ఇంకా చేస్తానంటే చెయ్యండి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ సైడ్కి వెళ్ళాలి, హ్యాండ్స్ రెండు ముందు కిక్ చేస్తుండాలి. ఇదొక రెప్. స్టార్ట్. కమాన్. ఇదో టైప్ ఆఫ్ జంపింగ్ జాక్స్ అన్నమాట. జాక్స్ చేస్తూ కిక్ చేస్తూ ఉండాలి. స్టాప్. సెకండ్ రెప్ చేద్దాం. ఈచ్ సెట్ 3 రెపిటేషన్స్ చేస్తున్నాం కదా, మనకి దానివల్ల కూడా చాలా బాగుంటుంది కార్డియో అండ్ యాబ్స్కి. కమ్ స్టార్ట్. జాక్ 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 jack 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 jack. స్టాప్. ఇంకొక రిపిటేషన్ మీరు చేయగలరు. కమాన్ చేయండి. స్టార్ట్. జాక్ 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 జాక్. కమాన్. ఇంతవరకు చేశారు, లాస్ట్లోని అస్సలు ఆపేయద్దు. ఇదొక్కటి చేసేయండి, చేసేస్తే ఇంకా అయిపోయినట్టే మన వర్కౌట్స్ ఈరోజుకి. సో ఫెస్టివ్ డేస్ కానీ ఏది మన వర్కౌట్స్ని ఆపకూడదు. డన్. చాలా బాగుంది కదా, ఫుల్ లెగ్స్ షివరింగ్ వచ్చేస్తుంది, ఫుల్ హార్ట్ బీట్ బాగా పెరిగిపోద్ది. సో అండ్ మళ్ళీ చెప్తున్నాను, అన్ని వర్కౌట్స్ అన్ని బాడీ టైప్ వాళ్ళకి సెట్ కాదు. సో మీరు ఫస్ట్ చూసుకోండి మీ బాడీకి సెట్ అవుతుందో లేదో, మీ ఫిజిషియన్ని కానీ ఫిజియోథెరపిస్ట్ని కానీ కనుక్కొని ఒకసారి ఓకే అంటేనే అప్పుడు చేయండి. అండ్ నేనైతే హెర్నియా ప్రాబ్లం ఉన్నది కాబట్టి నాకు అబ్డోమెన్ బెల్ట్ కంపల్సరీ యూస్ చేసుకొని చేస్తున్నాను. స్ట్రెచెస్ చేయకుండా అస్సలు వర్కౌట్ నుంచి లేవద్దు. లెగిస్తే చాలా తర్వాత బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. నాకు ఎంత బాగా స్ట్రెచెస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తర్వాత అసలు బాడీ పెయిన్స్ అనేవే ఉండవు. స్టార్టింగ్లో నాకు తెలియక స్ట్రెచెస్ చేసేదాన్ని కాదు, బట్ తర్వాత చేస్తూ ఉండగా బాడీ పెయిన్స్ అస్సలు లేవు. సో స్ట్రెచెస్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేయాలి.
మీరు ప్రతి ఏరియాని ఫోకస్ చేయండి. మీ బాడీలో ఎక్కడెక్కడ మీకు పెయిన్స్ వస్తున్నాయో ఆ పార్ట్ స్ట్రెచ్ అయ్యేలాగా స్ట్రెచెస్ కనుక చేస్తే మనకి చాలా రిలీఫ్ ఉంటుంది పెయిన్. నేను ఏం చేస్తే అదే ఫాలో అవ్వమని నేను చెప్పను. స్ట్రెచెస్కి మీ ఇష్టం, మీకు నచ్చిన స్ట్రెచ్ మీరు చేయండి. కాకపోతే ఫోకస్ చేసుకోండి. మీరు వర్కౌట్కి చేసేటప్పుడు మీకు ఏ బాడీ పార్ట్ బాగా ఎక్కువగా యూజ్ చేశారో, ఎక్కువగా ఎక్కడ ప్రెషర్ పడిందో ఆ బాడీ పార్ట్కి స్ట్రెచ్ అయ్యేటట్టుగా మీరు స్ట్రెచెస్ కనుక చేస్తే ఆ మజిల్స్ అన్నీ కరెక్ట్గా అక్కడ బాగా రిలాక్సేషన్ ఉంటుంది. సో దానివల్ల ఫర్దర్గా మీకు తర్వాత మళ్ళీ అక్కడ పర్టికులర్ పార్ట్లోని పెయిన్ రావడం ఇలాంటివి ఏవి ఉండకుండా చాలా బాగుంటుంది. సో అందుకని మీ బాడీని మీరు అర్థం చేసుకొని స్ట్రెచెస్ని చేయాలి. ఇదైతే యాప్స్కి చాలా బాగుంటుంది. సో యాప్స్ చేసినప్పుడు కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ అయితే, ఈ స్ట్రెచ్ అయితే కంపల్సరీ చేయండి. మీరు ఎంతసేపు ఆ పొజిషన్లో ఉండగలిగితే అంతసేపు అలా ఉంటే చాలా రిలాక్స్ అవుద్ది. బ్యాక్కి కానీ యాబ్స్కి, లెగ్స్కి అన్నిటికి చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. సో ఈరోజు వర్కౌట్స్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాగే ఇంకా రోజు మీ ముందు మంచి మంచి వర్కౌట్స్తో ఉంటాను. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ కమెంట్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై చేస్తాను ఎవరికైనా సరే. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ అవుట్, అరుణ రాజ్ వర్మ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.